హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పేపర్ యూట్యూబ్ ఛానల్. మరి ఈరోజు సంతల రేట్ ఎట్లా ఉన్నాయనేది రైతులను అడిగైతే తెలుసుకుందాం. అన్న మీ పేరేం పేరన్నా? పరశురాముడు అన్న. మీరు ఎన్ని గంటలకు సంతకు వచ్చిండ్రు? 5-6 గంటలకు వచ్చారు. మరి ఇప్పుడు మీరు అమ్మనికి వచ్చిరా కొన్నికి వచ్చిరా? అమ్మనికి వచ్చారు. మరి ఈ వారం రేట్ ఎట్లా నడుస్తున్నాయి? అంటే రేట్లు తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయి ఈ వారం? ఈ వారం ఈరోజు ఎట్లా అనిపిస్తుంది మీకు? రేట్లు మంచిగానే అడుగుతున్నారా? కొనేటోళ్ళు ఉన్నారా లేరా? తక్కువనే ఉన్నారు. అయితే రేట్లు కొంచెం బేరం అయితే డల్లే నడుస్తుంది ఈ వారం. మీ కొడుతులు మరి అమ్మనికే ప్రయత్నం చేశారు కదా, మరి మీ కొడుతులను బాగానే అడిగినరా? అడుగుతున్నారు ఒక పోతున్నారు. ఏమంటున్నారు రైతులు? ధర ఎక్కువైంది అంటున్నారా లేకుంటే ఎట్లా అనుకుంటున్నారు? రేట్ ఎక్కువ అవుతుందని ఒక పోతున్నారు. తాత మీది ఊరు తాత? కరుగుట్ల. కొననికి వచ్చిరా అమ్మనికి వచ్చిరా? కొననికి వచ్చారు. మరి ఎట్లున్నాయి రేట్లు ఈ వారం? 260-270 చెప్తున్నారు. మరి ఎట్లా అవి కోడుదులు అన్న సోనికి మంచిగా ఉన్నాయా? దానికి ఆ రేటు పెట్టవచ్చా లేకుంటే ఎక్కువ చెప్తున్నారా? మంచిగానే ఉన్నాయి. రేట్లు ఎక్కువ అనిపిస్తున్నాయి. నచ్చిన కోడిదూడ అయితే పెబ్బేరు సంతలో ఉంది, కాకపోతే ధర పెట్టలేకపోతున్నారు రైతులు. చూస్తున్నారు కదా. మరి ఈ వారం రైతుల అభిప్రాయం అయితే ఇట్లా ఉంది. మరి నెక్స్ట్ మరి అన్న మీ పేరేం పేరన్నా? వెంకటస్వామి అన్న. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ వారం పెబ్బేరు సంతలో? మంచి కోడిదూలు కలిసినాయా? సేదెం ఆవులు, సేదెం పశువులు, ఆవులు అన్నీ బాగానే కలిసినాయి. రేట్లు ఎక్కువ అనిపిస్తున్నాయి. మరి అమ్మకాలు కొనుగోలు బాగానే నడుస్తున్నాయా ఈరోజు? కొంచెం డల్ నడుస్తుంది. బాగానే నడుస్తుంది. చూస్తున్నారు కదా. మరి కోరిన పసులు అయితే ఉన్నాయి కానీ రేట్ల కాడ మాత్రం కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కల్వకుట్ల. ఏది డిస్టిక్ ఏది వస్తుంది? ఉండవెల్లి జిల్లా, గద్వాల జిల్లా. ఏం తాత ఏమంటివి? ఈ నెలే బాగా చెప్తుండ్రా? ఎట్లా అంటే 1,50,000 ఎద్దులు ఎంత చెప్తున్నారు? ఒకవేళ అందాదా 2 లక్షలు చెప్తుండ్రా? కొడుదులకు రేట్ ఎక్కువ ఉంది, ఎద్దులకు సేదపెద్దులకు రేట్ ఎక్కువ ఉంది ఈరోజు. ముసలెద్దులు పాతవండి అట్లాంటి ఎద్దులు కూడా అంత రేట్ చెప్తున్నారు. అవి లక్షలో కూడా వేడి. ఇప్పుడు 1,50,000, 1,60,000, 1,70,000 చెప్తారు. దాన్ని కూడా ఎట్లా కొంట అవుతానని. అవులే. మీ దగ్గర ఉన్నప్పుడు ఎద్దులు అమ్మిర్రా? అవి ఎప్పుడు ఎంత పోయినాయి? ఏం 70,000, 80,000, 60,000 ఏం రేట్లు చెప్తున్నారు? ఏం రైతు కూడా కొన్ని తోడలేవు. ఊరికే చెప్తున్నారు కానీ రేట్లు ఎవరు కొంటున్నారు? రైతు వచ్చి గట్టిగా నిలబడి అడుగుతున్నారా? రైతు కొండలేదు. వాళ్ళు బేరగాళ్ళు ఎవరైనా కొంచెం అడుగుతుంటే మనం వాళ్ళే వచ్చి 270కి ఇస్తావా, 250కి ఇస్తావా అట్లానా? చూస్తున్నారు కదా. మరి ఇంతమంది రైతులను అడిగి మరి ఈ వారం పెబ్బేరు మార్కెట్లో రేట్లు ఎట్లా నడుస్తున్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన పేపర్ యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తుండండి. ఈ భారీ సైజు ఉన్న సేదపెద్దులని మళ్ళీ రేట్ అయితే అడిగి తెలుసుకుందాం. ఏం రేట్ చెప్తారు అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏం రేట్ చెప్పారు అనేవి? 2,15, 2,15,000, 2,15,000 చెప్తున్నాడు. మరి ఎక్కడన్నా మీ అడ్రస్? లింగాల. మరి అడుగుతున్నారా రేటు? ఎంతకు అడుగుతున్నారు? 1,80,000 అడుగుతున్నారు. 1,80,000 వరకు అయితే అడుగుతున్నారంట. 1,80,000 వరకు అయితే. మరి మీ ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారా? ఏం బేరమ్మా మీరు? చూస్తున్నారు కదా. బేరగాలు కాబట్టి వీళ్ళతో నాకు 1 గంట అయితే మరి అమ్మే అవకాశం ఉంటుంది కాబట్టి ఫోన్ నెంబర్ అయితే చెప్పడం లేదు. మరి రైతులు అయితే ఒకవేళ చెప్పే అవకాశం ఉంటుండే. మరి రైతుల రేటు 1,80,000 అనేది సరిపోయిందా తక్కువైందా అనేది మరి కామెంట్ చేసే ప్రయత్నం చేస్తుండండి. ఏం రేట్ ఇప్పుడు కిల్లర్ జాతివి? ఎదులో లేరా? రేట్ ఎంత చెప్పమన్నారు? ఎంత చెప్తలేవు? చూస్తున్నారు కదా. మరి ఇక్కడైతే చాలా వరకు అయితే రైతులు మరి అందుబాటులో అయితే లేరు.
ఎంత చెప్పినావు ఇవి? 1,35,000 1,35,000 అయితే చెప్తున్నాడు. ఎట్లా ఇవి రెండు పక్కలు అవుతాయి, వన్ సైడ్ అవుతాయి? సేద్యం రెండు అంకలు అవుతాయి. ఎక్కడ మన అడ్రస్ ఎక్కడ? గోకుల్ నగర్. జిల్లా ఏది వస్తుందో? కొత్తపల్లి మండల్. డిస్టిక్ నారాయణపేట డిస్టిక్ నుంచి అయితే వచ్చారు. ఫోన్ నెంబర్ చెప్తారా మళ్ళీ మీది? చెప్పండి. 6300167719. చూస్తున్నారు కదా, మరి ఎవరికైనా కిల్లర్ జాతి ఎద్దులు నచ్చినట్టు ఉంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. పండ్లు కడాలు అయిపోయినాయి. ఏం రేట్ చెప్పారు ఇవి? 1,50,000 1,50,000 1,50,000. మరి 3 భాషల్లో చాలామంది సబ్స్క్రైబర్లు వేరే వేరే ప్లేస్లో నుంచి ఉంటారు కాబట్టి 3 భాషల్లో రేట్లు అయితే చెప్తుంటా. మరి ఎంతకు అడుగుతున్నారు ఇవి? 1,40,000 అడిగి అడుగుతున్నారు. 45 అయితే ఇద్దాం అనుకుంటున్నావు. మరి నీ ఫోన్ నెంబర్ చెప్తావా? 901-444-3947. మరి మీరు రైతులా బేరమా? రైతులే. చూస్తున్నారు కదా, మరి ఎవరికైనా రైతులు నచ్చినట్టు ఉంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేస్తుండండి. ఎట్లా ఇవి రెండు పక్కల ప్రాక్టీస్ ఉందా, వన్ సైడ్? రెండు పక్కల అవుతాయి. అన్నీ రెండు పక్కల అవుతాయి. పని గ్యారంటీ. చూస్తున్నారు కదా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం కింద లైక్ బటన్ని క్లిక్ చేయండి. మరి అలాగే సబ్స్క్రైబ్ చేస్తుండండి. ఒకసారి ఎద్దులు అయితే చూస్తుండండి. ఏం రేట్ చెప్పారు అనేవి? ఏం రేట్ చెప్పారు? 1,40,000. ఏ ఊరు మనది? బునాదిపురం గ్రామం, పెబ్బేరు మండలం, వనపర్తి జిల్లా. మరి రైతు అయితే మరి 1,40,000 కదా, 40,000 అయితే చెప్పడం జరుగుతుంది. ఎట్లా ఇవి రెండు పక్కల తోలినరా, వన్ సైడ్ తోలినరా? వన్ సైడ్ తోలినరు. ఇక్కడ చూస్తున్నట్టుగా అయితే మనకి కర్నూలు సైడ్ ఉన్న ఎద్దులు, మరి అక్కడ నందికొట్కూరు అయితే రెండు సైడ్లో తోలుతారు. మళ్ళీ ఇక్కడ తెలంగాణలో ఉన్న పెబ్బేరు, ఇక్కడ గద్వాల్ చుట్టుపక్కల వనపర్తి, ఇక్కడ జడ్చర్ల సైడ్ అయితే వన్ సైడే రైతులు అయితే తోలే ప్రయత్నం ఉంటుంది. మరి మీ ఫోన్ నెంబర్ చెప్తారా? 9908201479. మరి ఈ రేట్ అయితే ఫిక్స్డ్ కాదు, తగ్గే అవకాశాలు ఉంటాయి. మరి చూస్తున్నారు కదా, ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. ఇవి ఎన్ని ఏళ్ళు ఉన్నాయి మన దగ్గర? 4 ఏళ్ళు ఉన్నాయి. మంచిగా నార్బండ్లు కూడా కొట్టినా, అన్నీ కొట్టిర్రు. A to Z అన్ని పనులు అయితే పని. మరి పాతెద్దులు మరి మనకు పనికైతే గ్యారెంటీ అని చెప్తున్నారు రైతు. మరి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఇంటికి వచ్చి గడెం కట్టుకొని కూడా చూసుకొని కొనే ప్రయత్నం అయితే చేయండి. పనికి గ్యారెంటీ. ఏం రేట్ అయిపోయారు ఎద్దులని? ఏం రేట్ అయిపోయారు? 2 లక్షలు. ఒకటి వచ్చేసి ₹1,00,000 పడుతుంది. మరి ఇవి ఎన్నేళ్ళ నుంచి మన దగ్గర ఉన్నాయి? 4 ఏళ్ళేనా? ఇక్కడ మన సైడ్ ఏమేమి పనులు ఉంటాయి? సేద్యం పని. ఇసుక పనులు ఉంటాయి ఏమన్నా? ఓన్లీ సేద్యం. శెల్కలు, నార్బండ్లు కూడా ఉన్నాయి? నార్బండ్లు లేవు, ఓన్లీ శెల్క సేద్యాలు. బయలు పొలాల సేద్యం అయితే చేసిన ఎద్దులు గ్యారంటీ. ఎక్కడ మన అడ్రస్ ఎక్కడ? కౌకుంట్ల. మరి ఫోన్ నెంబర్ చెప్తారా మీది? నోట్ లేదా? చూస్తున్నారు కదా, ఎద్దులు అయితే మంచిగా ఉన్నాయి. మరి రైతు నెంబర్ అయితే నోట్ లేదని చెప్తున్నారు. భారీ సైజ్ అయితే ఎద్దులు ఉన్నాయి. మనకి నెంబర్ ఉంటే బాగుంటుండే. చూస్తున్నారు కదా, మరి ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన పేరు యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.